కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరులై పారుతూ ఉందో. ఈ రాష్ట్రంలో 60,000 నుంచి 70,000 బెల్ షాప్స్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది. ఎంత దారుణమా! గంజాయినేమో అరికడతామని చెప్పారు 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు. ఆమెకే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో గంజాయి మొక్కలు కనిపించాయి. ఆమె సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే రోజు గంజాయి రవాణా జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి అంటే ఇంకా ఎంత విచ్చలవిడిగా ఇలాంటి మారక ద్రవ్యాలు దొరికితే ఎలా? ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో సందుకొక గాంధారి పుత్రుడు, అలాగే సందుకొక గంజాయి పుత్రుడు, వీధికొక సైకో, వీధికొక మందుబాబు కనిపిస్తూ ఉండే పరిస్థితి నెలకొని ఉంది. దీనికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈ ప్రభుత్వమే వైఫల్యం చెందింది వీటన్నిటిని అరికట్టడంలో. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో వైఫల్యం చెంది దాన్ని డైవర్ట్ చేయడానికి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సే.